అమ్మ నమస్కారం. మీరు అంటే శ్రీ విద్య ఉపాసకురాలుగానే కాకుండా అష్టదశ మహాపీఠాలు కూడా మీరు చేస్తూ ఉంటారు. ఇట్లా చేసినప్పుడు అంటే మహిళలు తట్టుకునే శక్తి ఉంటుందా? అని చాలా మంది అంటూ ఉంటారు. మగవారికి ఎక్కువ ఎనర్జీ ఉంటది, ఆడవారికి తక్కువ ఉంటది అని. అయితే అష్టమహాపీఠాలంటే మాటలు కాదు. మరి మీరు ఎలాంటి పూజలు చేస్తారు? అమ్మవార్లని ఎలా ఆవాహన చేసుకుంటారు? ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలు అసలు మగవాళ్ళు ఆడవాళ్ళు అని లేదు. ఎందుకు అనంటే ఇద్దరు ఇక్కడ ఏంటంటే తల్లి తండ్రి జీవితానికి ఇద్దరు ఇంపార్టెంటే ఎవరికైనా. మీరు చూస్తే శివాశక్తి ఇక్కడ మామూలుగా భూమి మీద అమ్మా నాన్న అన్నా కూడా ఇంపార్టెంట్. ఆ శివాశక్తి అంటే ఇప్పుడు చూడండి, తండ్రి అంటే క్షేత్రం. ఈ బాడీ ఎవరి వల్ల వస్తుంది అంటే తండ్రి యొక్క తండ్రి. శక్తి వల్ల వస్తుంది. లోపల ఉన్న ప్రాణం ఎవరిది అంటే అమ్మ ఇచ్చింది. కాబట్టి ప్రాణం లేకుండా క్షేత్రానికి విలువ లేదు, క్షేత్రం లేకుండా ప్రాణానికి విలువ లేదు. అంటే అమ్మ నాన్న ఇద్దరు ఉండాలి. ఇక్కడ అసలు ఉపాసన అన్నది నిజంగా చాలా మంది ఎందుకు అలా అనుకుంటారో తెలియదు, కానీ స్త్రీ పురుషుడు భేదం లేదు. ఎందుకు లేదంటే మనం ఆత్మశుద్ధి చేసుకునడానికి చేసేది ఉపాసన. అప్పుడు ఆత్మ స్త్రీ అయితే ఏంటి, పురుషుడు అయితే ఏమిటి. ఇక్కడ శివాశక్తుల్లో కూడా మీరు చూస్తే శివుణ్ణి ఏం చెప్తారు అంటే ఆత్మ. ఎందుకు అంటే ఆత్మభవః శివః అని చెప్తున్నారు. శివుడు ఆత్మ యొక్క స్వరూపం. ప్రకృతి ఎవరి స్వరూపం అంటే తల్లి స్వరూపం. అప్పుడు ఈ ఆత్మని ఆ ప్రకృతిని అనుసంధానం చేయడమే సాధన అంటే. అలాంటప్పుడు ఈ శరీరంలో స్త్రీ పురుషుడు అని భేదించడానికి ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే స్త్రీ పురుషుల కలయికే ప్రతి దేహము కూడా. మన లోపల కూడా ఇందాక చెప్పుకున్నాం మనం, ఎడా పెంగళా నాడులని. పెంగళా నాడు తండ్రిని ఇండికేట్ చేస్తే ఇడానాడు తల్లిని ఇండికేట్ చేస్తుంది. అంటే అర్ధనారీశ్వర తత్వమే దేహం. ఇంకా అలాంటప్పుడు సాధనకి ఇంకా స్త్రీ పురుషుడని లేదు. ఇంకా శక్తి అంటారా, శక్తి అన్నప్పుడు స్త్రీనే శక్తి స్వరూపిణి అని అన్నారు. అంటే వేదాలు పురాణాలు అన్ని చెప్తున్నాయి. ఇక్కడ శక్తి స్వరూపిణి అంటే కూడా చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నది ఏంటంటే శక్తి అంటే పవర్, అంటే ఏదో అందరిపైన డామినేట్ చేయడం అని అనుకున్నాం. కానీ ఇక్కడ శక్తి స్వరూపం అంటే ఏంటి అంటే ప్రేమ, మాతృత్వమే శక్తి స్వరూపం. అందుకే చండీ సప్తసతిలో కూడా యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. అంటే ఇప్పుడు మీరు కూతురు కింద ఉండొచ్చు, కోడలి కింద ఉండొచ్చు, భార్య కింద ఉండొచ్చు, చెల్లి కింద ఉండొచ్చు, అక్క కింద ఉండొచ్చు, వదిన కింద ఉండొచ్చు, మరదల కింద ఉండొచ్చు, ఏది ఫ్రెండ్ కింద ఉండొచ్చు. ఏదైనా సరే స్త్రీని తల్లి కిందే చెప్పారు. ఎందుకంటే ఫైనల్ గా మీరు అవ్వాల్సింది అమ్మే. సో అంటే అర్థం ఏమిటి, స్త్రీ పుట్టడమే మాతృస్వరూపం. అందువల్ల శక్తి అంటే కూడా ఇక్కడ మాతృత్వము అని అర్థం. మాతృత్వం ఎవరి దగ్గర ఉంది అంటే స్త్రీ దగ్గరే ఉంది. పైగా ఇంకా లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క శక్తి, పార్వతీదేవి శివుడి యొక్క శక్తి. అలాగే చెప్తున్నాం కదా, బ్రహ్మగారి యొక్క శక్తి సరస్వతి. అందుకే బ్రహ్మ నాలిక మీద సరస్వతి ఉంటుంది. అంటే ఆయన మాట్లాడాలంటే ఎవరిస్తున్నారు శక్తి? సరస్వతీదేవి. విష్ణు వక్షస్థల స్థితం. ఎప్పుడైతే ఎక్కడుందో, ఎందుకు వక్షస్థలం అంత గొప్పగా చెప్పారు అంటే ఈ రెండు ఏంటంటే రక్షణ పోషణ శక్తి అంటారు. అంటే పోషించే శక్తి, రక్షించే శక్తి ఎక్కడుంది? మనం వక్షస్థలంలోనే ఉంది. అండ్ అదెవరు అంటే లక్ష్మీ స్వరూపం. అప్పుడు విష్ణుమూర్తి ఇంత పరిపాలన చేయాలి, స్థితికారకుడు అన్నారు. పరిపాలన చేయాలంటే లక్ష్మీదేవి ఉండాలా ఉండద్దా? ఉండాలి. ఆవిడ లేకపోతే ఆయన చేయలేరు కదా. ఇంకా శివయ్య ఆయన లయకారకుడు, అంటే అన్నిటినీ తనలో కలుపుకోవాలి అంటే ఇప్పుడు శివుడు ఏంటి, బోళాశంకరుడు అని మీరు విన్నారు, అందరికి వరాలు ఇచ్చేడు ఇదంతా. మరి అంత బోళాశంకరుడు అందరూ వెళ్ళి కలిసిపోయారనుకోండి, అప్పుడు ప్రకృతి ధర్మం జరుగుతుందా? అది జరగదు. కాబట్టి ఈ అమ్మవారు ఏంటి అంటే ఎలా చేస్తోంది, ఎవరైతే నిజంగా సాధకులో వాళ్ళని ఆయనలో కలుపుతుంది, ఎవరు నిజమైన జ్ఞానవంతులో వాళ్ళని కలుపుతుంది, మిగతా వాళ్ళని ఆవిడ పక్కన పెడుతోంది. అంత మాత్రం చేత ఇప్పుడు అంటే ఏంటి అంటే మీరు క్లాస్ లో చదువుకుంటున్నారమ్మా, ఫస్ట్ వచ్చిన వాడికి లాస్ట్ వచ్చిన వాడికి ఒకటే ప్రిఫరెన్స్ ఇస్తున్నారా? ఎవరు? అంతే సాధన అన్న. అది ఎవరు అంటే ఆ టీచర్ ఎవరు అంటే అమ్మ.
ఫస్ట్ వచ్చిన వాడిని ఆయనలో కలుపుతుంది, లాస్ట్ వచ్చిన వాడిని పక్కకు పెడుతుంది. ఇంక ఈ అష్టాదశ శక్తి పీఠాలు ఎలా తయారయ్యాయి అని అన్నప్పుడు మీరు చూస్తే దక్ష ప్రజాపతి ఆయన యజ్ఞం చేస్తారు. ఆ దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నప్పుడు ఏంటి అంటే దేవతల్ని అందరినీ పిలుస్తారు. వారు అందరినీ పిలిచి శివుడు ఒక్కరిని పిలవరు అనమాట. ఎందుకు పిలవట్లేదు అంటే శివుడు ఆయన మొదటి అల్లుడు, సతీదేవి అని ఆయనకి ఫస్ట్ కూతురు, మిగతా వాళ్ళ 27 మంది 27 నక్షత్రాలు. ఫస్ట్ కూతుర్ని శివుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు, మిగతా 27 నక్షత్రాలని పట్టుకెళ్లి చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇది ఇక్కడ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఈ మొత్తం 27 మంది కూతుళ్ళని చంద్రుడిని అందరినీ పిలుస్తారు. ఓన్లీ పిలవంది ఎవరిని అంటే శివుడిని ఒక్కరినే. ఎందుకు పిలవలేదు అని అనిపించినప్పుడు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కడికో వెళుతూ ఉంటే సతీ అమ్మవారు అడుగుతారు ఎక్కడికి అందరూ వెళుతున్నారు అని. అంటే అదేంటి నువ్వు రాలేదు, మీ నాన్నగారు దక్ష ప్రజాపతి అక్కడ యజ్ఞం చేస్తున్నారు కదా అనేసరికి ఈవిడేంటి అంటే అయ్యో నాన్న యజ్ఞం చేస్తూ నన్ను పిలవలేదు అన్న బాధ కంటే నేను వెళ్ళలేదు అనిపించి శివుడిని అడుగుతుంది. ఏమని అంటే తండ్రి నేను వెళ్తాను, మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు అని. అప్పుడు శివుడు చెప్తారనమాట ఏంటంటే పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని చెప్తే ఆవిడ అంటుంది మా నాన్నే కదా నన్ను పిలవాలా, పైగా నేను పెద్ద కూతుర్ని అని అన్నప్పుడు శివుడు వద్దంటారు. వాదోపవాదాలు జరుగుతాయి. ఈ వాదోపవాదాలు జరిగిన తర్వాత ఫైనల్ గా అమ్మవారు నేను వెళతాను అని చెప్పి వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడికి ఏమవుతుంది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవిడ్ని పిలవలేదు వాళ్ళు కావాలని. ఆ పిలవకపోవడానికి కారణం ఏమిటి అంటే దక్ష ప్రజాపతి ఈ సృష్టిలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన అందరూ చాలా గౌరవించేవారట. కానీ శివుడు వెళ్ళగానే ఫస్ట్ శివుడికే ప్రిఫరెన్స్ ఇచ్చేవారట. నా అల్లుడు కదా, ఆయనకి అది కొంచెం అహంకారంగా ఉండేది. అందువల్ల ఈయన ఆయనకంటే గొప్పవాణ్ణి అని నిరూపించడానికే యజ్ఞం మొదలు పెడతారు స్వామి. మొదలు పెట్టేసరికి అప్పుడు ఏమవుతుంది అంటే ఈవిడ వస్తారు, వచ్చేసరికి ఎవ్వరూ సరిగ్గా పలకరించకపోయేసరికి మళ్ళీ భర్త దగ్గరికి అదే అవమానంతో వెళ్ళడం ఆవిడకి నచ్చక ఆవిడ ఏం చేస్తారు అంటే అక్కడ అగ్నిని సృష్టించి ఆ అగ్నిలో ఆవిడ ఆహుతి అయిపోతారు. అది శివుడికి ఎప్పుడైతే తెలుస్తుందో ఆయన ఏం చేస్తారు అంటే వీరభద్రుడిని పంపడం, ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేయడం ఇదంతా జరుగుతుంది. ఆ తర్వాత శివుడు వచ్చి ఆ దేహం ఏదైతే ఉందో దాన్ని భుజం మీద వేసుకుని నడుస్తూ ఉంటారు. ఆ భుజం మీద వేసుకుని నడిచినప్పుడు ఏంటంటే శక్తి దేహాన్ని ఎప్పుడైతే శివుడు భుజం మీద వేసుకుని నడుస్తారో ఆయన ఏంటి అంటే ఉన్మాదంతో కనిపించిన దాన్ని కనిపించినట్టు నరుక్కుంటూ వెళ్ళిపోయేసరికి శివుడు అంటే చాలా గొప్ప జ్ఞాన సంపన్నుడు, ఈయన ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి విష్ణుమూర్తి కనిపించి వెంటనే ఆయనకి ఆ శక్తి దేహం ఆయన మీద ఉండడం వల్ల అలా చేస్తున్నాడు అని చెప్పి దాన్ని 18 ఖండించుకుంటూ వెళ్తారు సుదర్శన చక్రంతో. అవే 18 భాగాలు. అసలు ఈ కథలో గొప్పతనం ఏమిటి అంటే ఆ 18 భాగాల కింద ఖండించిన తర్వాత 108 శక్తి పీఠాలు చిన్న చిన్నవి పడినవి అని చెప్తారు. ఈ 18 భాగాలు ఏంటి అని అంటే ఒకటి పాదాలు పడిన ప్లేస్ ఉందనుకోండి, ఇప్పుడు అన్ని చెప్పడం ఒక్కొక్కటి చెప్పుకుందాం. పాదాలు పడిన ప్లేస్ ఉంటే పాదం అంటే ఏంటి అసలు స్టాండింగ్ ఎనర్జీ. అంటే మీరు ఏదైనా ఒక పని చెయ్యాలనుకో అందులో నిలబడాలి అని అంటారు. నిలబడాలంటే మనకి దేనికి శక్తి ఉండాలి, పాదాల్లో శక్తి ఉండాలి. అందుకని ఆ పీఠానికి వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే ఆ పాదాలకి శక్తి వచ్చి మనం నుంచోగలిగిన శక్తి. అంటే ఈ 18 భాగాలు ఏంటంటే మన నిలబెట్టే శక్తులు. చిన్న అంటే ఒక ఎగ్జాంపుల్ అంటే దాన్ని ఏమంటారంటే ఒక ఉదాహరణకి అష్టాదశ శక్తి పీఠాలకి వెళ్తున్నాం అని మీరే అన్నారు కదా, అందులో భాగంగా జ్వాలాముఖి పీఠానికి వెళ్ళాం. అంటే ప్రతి పీఠంలోనూ చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. ఆ అనుభవాల్లో చిన్న అనుభవం చెప్తానంటే అది ఎలా ఉంటుంది అని. అష్టాదశ శక్తి పీఠాల్లో జ్వాలాముఖికి వెళ్ళేసరికి మామూలుగా ఏమైంది అంటే అక్కడ జ్వాలలు వస్తూ ఉంటాయి, అంటే అగ్ని జ్వాలలు వస్తూ ఉంటే మామూలుగా అగ్నిని ముట్టుకుంటే ఏమవుతుంది, కాలుతుంది కదా. అక్కడ అగ్నిని ముట్టుకుంటే అస్సలు కాలలేదమ్మా, అసలు కాలలేదు, ఏమవలేదు. అంటే చిన్న బర్నింగ్ సెన్సేషన్ కూడా రాలేదు. కానీ అక్కడ విభూతి ఉంటుంది కదా, ఆ విభూతి తీసి ఇక్కడ పెట్టుకుంటే మాత్రం ఇక్కడ వేడి అనిపించింది. అంటే అది అప్పుడు ఒకటే స్ఫురణ వచ్చింది. ఆ స్ఫురణ ఏంటి అంటే ఇది దారి చూపే అగ్ని. జ్ఞానం ఎప్పుడు మనకి దారి చూపిస్తుంది కదా, అది దహించదు. అంటే ఒక్కొక్క పీఠంలోనూ అంత శక్తి ఉంది. అది మనకు అర్థం చేసుకోవాలి అంటే వెళ్ళి తప్పకుండా అక్కడ చేయాల్సింది సాధన. అంతే తప్ప శక్తి పీఠాలకు వెళ్ళామండి తిరిగి వచ్చేసామండి మనకేం అర్థం అవ్వదు. కానీ అక్కడ కూర్చుని సాధన చేస్తే మాత్రం
ఖచ్చితంగా ఆయా శక్తుల్ని మనం సంపాదించుకోవచ్చు అన్నది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఒక మనిషి కింద బతకాలన్నా కూడా, మంచి వాళ్ళ కింద ఉండాలన్నా కూడా, దారి తప్పకుండా ఉండాలన్నా, మన బుర్ర సరిగ్గా పనిచేయాలన్నా ఈ శక్తి పీఠాలే మనకి శక్తినిస్తాయి. కాబట్టి అవి అమ్మలు. ఇంకా శ్రీ విద్యా ఉపాసనకి దానికి ఏంటి సంబంధం అంటే, శ్రీ విద్యా ఉపాసనకి అధిష్టాత్రి ఆ లలితా పరమేశ్వరి. ఆవిడ యొక్క శక్తులే ఈ 18 శక్తి పీఠాలు. కాబట్టి ప్రతి పీఠంలోనూ సాధన ద్వారా మనలో ఉన్న లోపాలని తొలగించుకుని ఆ శక్తి అంటే మనలో ఉన్న బలహీనతలు వదులుచుకుని బలాలు తెచ్చుకోవడమే ఈ శక్తిపీఠ సాధన అంటే. కాబట్టి దయచేసి ఎవరైనా కూడా ఆ 18 శక్తి పీఠాలకి వెళ్ళి వచ్చేసాం అనుకోవద్దు. అక్కడ కూర్చుని మీకు ఎన్ని రోజులైతే అట్లీస్ట్ 3 రోజులైనా సరే కూర్చుని సాధన చేసుకుని రండి. అప్పుడు ఆ శక్తిపీఠం విలువ మనకు అర్థమవుతుంది. లేకపోతే ఏంటి అంటే విలువ లేకుండా వెళ్తాము, దండం పెట్టుకున్నాం అనుకుంటాం, వచ్చేస్తాం అంతే. ఆ శక్తుల విలువ మనకు అర్థం అవ్వాలి, మనలో ఉన్న బలహీనతలు పోవాలి, మన స్ట్రెంగ్త్లు మనకు అర్థం అవ్వాలి అంటే తప్పకుండా అష్టాదశ శక్తి పీఠాలకి వెళ్ళాలి. చాలా చక్కగా చెప్పారు.